ఎర్లీ ఏజ్ లో శాలరీ హైక్ వచ్చింది అని అంటే ఆ వచ్చిన శాలరీ హైక్ తోటి లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ ఎలా చేయాలా అని చెప్పేసి డే వన్ నుంచి ఆలోచిస్తాం. ఇన్ఫాక్ట్ అసలు రేపు అప్రైజల్ ఉంది అని అంటే ఈ రోజు అక్కడ అప్రైజల్ ఎంత తెలియక ముందే మనం ఎట్లా అప్గ్రేడ్ చేసుకోవాలని ఆలోచించడం మొదలు పెడతాం. మంచి సాలరీ జంప్ వచ్చింది అని అంటే 2 BHK నుంచి 3 BHKకి షిఫ్ట్ అవుతాం. ఇంకా బెటర్ గా వచ్చింది అని అంటే ఒక నార్మల్ కాఫీ షాప్ లో కాఫీ తాగే దగ్గర నుంచి ఒక పెద్ద కాఫీ షాప్ లో కాఫీ దగ్గరికి వెళ్ళిపోతాం. ఎవ్రీడే స్విగ్గీ ఆర్డర్స్ పెంచుతాం, డెలివరీ ఖర్చులు పెంచుతాం, సబ్స్క్రిప్షన్లు కళ్ళు మూసుకొని చేసేస్తాం, జిమ్కి వెళ్ళినా లేకపోయినా ఇయర్లీ ప్రీమియంలు మాత్రం కట్టేస్తాం. ఇట్లా యావరేజ్ గా ఒక హైదరాబాద్ లో వర్క్ చేసేటువంటి ప్రొఫెషనల్స్ నెలకి 18,000 రూపాయలు మంత్లీ సబ్స్క్రిప్షన్స్ బేసిస్ లో ఖర్చు పెడుతున్నారు. మంత్లీ సబ్స్క్రిప్షన్స్ అని అంటే జస్ట్ ఏదో జీ నెట్ఫ్లిక్స్ ఇట్లాంటివి మాత్రమే కాదు. ఇట్ కుడ్ బి స్విగ్గీ, ఇట్ కుడ్ బి జిమ్ మెంబర్షిప్, ఇట్ కుడ్ బి యువర్ కాఫీ ఎక్స్పెన్సెస్, బయటికి వెళ్ళిన కాఫీ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కలిపి యావరేజ్ గా ఒక 18,000 రూపాయలు అనేది కనిపిస్తుంది. మనకి ఏమనిపిస్తుంది, ప్రతి నెల శాలరీ వస్తుంది కదా, ఈ 18,000 రూపాయలు పెద్ద విషయమే కాదు కదా అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ దాన్ని ఫ్యూచర్ కాస్టింగ్ తో చూస్తే దాదాపుగా దాని వాల్యూ, ఇప్పుడు మీ ఏజ్ 30 అయితే దాని వాల్యూ అప్పటికి దాదాపుగా 6.4 crore అవుతుంది. వాట్ యు ఆర్ లూజింగ్ టుడే ఈజ్ నాట్ జస్ట్ 18,000, ఇట్ ఈస్ 6.4 crore. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి కొంచెం డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను రేవంత్ చలమల, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NISM ట్రిపుల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో ఒకసారి దీన్నే ఇన్విజిబుల్ లీక్ అని అంటారు. మనకు ఒకసారి ఒక శాలరీ హైక్ వచ్చింది అని అంటే ఆల్మోస్ట్ మనం ప్రతి ఒక్క రూపాయి అయిపోయేదాకా ఇద్దరు EMI పెడతాం, లేకపోతే ఖర్చుల్ని పెంచేసుకుంటాం. సో ఈ శాలరీ లీక్ వల్ల మనకి కనిపించకుండానే మన లైఫ్ స్టైల్ బేస్ లైన్ ఎక్స్పెన్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. దీన్ని మనం కొంచెం క్లియర్ గా ఆలోచించాలి. మనం నిజంగానే మనకి తెలియకుండానే మనం ఒక ట్రాప్ లో ఇరుక్కుపోతున్నామా, అసలు దీని మొత్తాన్ని కూడా డీటెయిల్డ్ గా బేస్ అంటే ఒక స్టెప్ బై స్టెప్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో బేసిక్ ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాం, మనకి ఏది కూడా ఆ ఎగ్జైట్మెంట్ అనేది ఎక్కువ కాలం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మంచి ఆల్టో వెహికల్ ఒక ఆల్టో వెహికల్ యూజ్ చేస్తున్నాం అనుకుందాం. అక్కడి నుంచి ఒక క్రెటా వెహికల్ కి అప్గ్రేడ్ అయ్యామని అనుకుందాం. ఒక 2 నెలలు 3 నెలలు మనం ఆ లగ్జరీని ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేసిన తర్వాత ఒక 3 months లో మన మైండ్ ఫిక్స్ అయిపోతుంది ఇది మన బేస్ లైన్ అని చెప్పేసి, ఇంకా ఎగ్జైట్మెంట్ అందులో ఉండదు. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఎగ్జైట్మెంట్ అనేది ఫార్చునర్ కో వస్తుంది మనకి. సో బేసిక్ గా ఎప్పుడైతే ఒకటే దాన్ని మనం కన్సిస్టెంట్ గా చేస్తూ వెళ్ళిపోతూ ఉంటామో మనకు ఒక బేస్ లైన్ అనేది ఫిక్స్ అయిపోతుంది. అంటే ఇక అది మన బేస్ లైన్, దానికంటే కింద మనం ఉండలేము అని చెప్పేసి. కాకపోతే మనకు ఆ బేస్ లైన్ ఏదైతే ఒకటి ఫామ్ అవుతుందో ఆ బేస్ లైన్ శాలరీ అనేది లైఫ్ లాంగ్ ఎర్న్ చేయగలుగుతామా అని ఒక చిన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోతాం. మన శాలరీలో మన బేస్ లైన్ ఎక్స్పెన్సే దాదాపుగా 70% 80% ఉన్నట్లయితే, గట్టిగా ఒక 20-30% మిగులుతుంది అన్న కండిషన్ అయితే, మన ఉద్యోగం లేనప్పుడు కూడా మనం ఆ బేస్ లైన్ ఎక్స్పెన్స్ ని మీట్ అవ్వగలుగుతాం. ఆ బేస్ లైన్ ఎక్స్పెన్స్ ని మీట్ అవ్వటం కోసం మనం మన కెరియర్ అప్గ్రేడ్స్ ఎంత చేసుకున్నప్పటికీ, దాని నుంచి వచ్చేటువంటి శాలరీ హైక్ ఎంత వస్తున్నప్పటికీ మళ్ళీ మనం మన లైఫ్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ బేస్ లైన్ ఎక్స్పెన్స్ ని పెంచుకుంటున్నాం. దాన్ని మీట్ అవ్వటం కోసం ఒక సైకో మేనేజర్ గారితో బాధలు పడతాం. అక్కడ పని చేయగలిగినా చేయలేకపోయినా, సిచ్యువేషన్ వర్స్ట్ గా ఉన్నా, మనకి బయటకు వెళ్తే మళ్ళీ ఈ పే స్కేల్లో ఈ లెవెల్ ఆఫ్ పోస్టింగ్ మనకి దొరకదు అన్న భయంతో వాళ్ళతో బాధలు పడుతూనే ఉంటాం. దిస్ ఈస్ బికాస్ మన బేస్ లైన్ ఎక్స్పెన్స్ అనేది పెరిగిపోయింది. మనకి కొత్తలో తీసుకున్నప్పుడు ఎక్సైట్మెంట్, ఒక కొంత టైం తర్వాత బేస్ లైన్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం దట్ వీఆర్ ఫేసింగ్ నౌ. సో బేసిక్ ఇక్కడ అసలు మనం చేసే ఈ చిన్న చిన్న అప్గ్రేడ్స్ మన ఫ్యూచర్ వాల్యూని ఏ రేంజ్ లో డ్యామేజ్ చేస్తుంది అనేది ఇప్పుడు స్క్రీన్ మీద కనపడేది చూస్తే మీకే అర్థమవుతుంది. మనకి శాలరీ ఇంక్రీజ్ వచ్చింది అని అంటే ఒక 25,000 2 BHK లో ఉండే మనం ఒక 35,000 అనుకుందాం, 35 రాసి 35,000 2 BHK లో ఉండే మనం గచ్చిబౌలిలో ఉండేటువంటి ఒక 65,000 3 BHK అపార్ట్మెంట్ కి మూవ్ చేయడానికి ట్రై చేస్తాం. 30,000 రూపాయలు రెంట్ మనకు అక్కడ పెరుగుతుంది. ఓవరాల్ గా 30 years లో మనం దానికి గాను ఒక 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా కడుతున్నాం. అరే సంపాదించేది మన కోసమే, మనమే కదా అనుభవించాలి అని. కానీ దాని వాల్యూ ఎంత అనంటే 10 కోట్ల రూపాయలు. అంటే ఆ
ఆ అడిషనల్ 30,000 రూపీస్ మీరు నార్మల్ ఒక ఎస్ఐపి చేసుకున్నా కానీ దాని వాల్యూ ఒక 12% సిఏజీ అన్న 30 years లో ఇట్ విల్ బికమ్ అప్రాక్సిమేట్లీ 10 crore రూపీస్. ఒక చిన్న అప్గ్రేడ్ వర్త్ ఆఫ్ 10 crore రూపీస్, ఒక చిన్న కార్ అప్గ్రేడ్ జస్ట్ ఏదో ఒక 25,000 ఎక్స్ట్రా ఈఎంఐ అని అనుకుంటే దట్ 25,000 ఎందుకు ఎవ్రీ 7 years మనం కార్ ని మారుస్తూ ఉంటాం, ఆర్ మాక్సిమం 10 years కి కార్ ని మారుస్తాం. ఇట్స్ ఎ ఫిక్స్డ్ వే, మనం దాన్ని ఫాలో అవుతూనే ఉంటాం. 25,000 ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ పెంచుకుంటే కార్ మీద 30 years లో దాని వాల్యూ 8.8 crore. ఐఫోన్ అప్గ్రేడ్ చేసుకుంటే జస్ట్ 8,000 కదా అనుకుంటాం, 2 ఏళ్లకు ఒకసారి వచ్చే కొత్త ఐఫోన్ ని మార్చేస్తాం, దాని వాల్యూ దాదాపుగా 2.8 crore. ఒక వెకేషన్, నార్మల్ గా వెళ్ళేటువంటి వెకేషన్ యొక్క ఎక్స్పెన్స్ ని మీరు పెంచేస్తే 4 లక్షలు ఇంటర్నేషనల్ ట్రిప్ గా పెట్టుకుంటే డొమెస్టిక్ గా వెళ్లాల్సిన బదులు ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టక 4 లక్షలు ఖర్చు పెట్టి ఇంటర్నేషనల్ ట్రిప్, ఇదంతా కూడా యావరేజ్ డేటా ఆల్రెడీ జరుగుతుంది మన ఇండియాలో. అంటే యావరేజ్ గా 33,000 రూపీస్ ఎక్స్పెన్స్ పెంచితే వెకేషన్స్ పేరుతోటి దాని వాల్యూ 11 కోట్లు. ఈ క్లౌడ్ కిచెన్స్, స్విగ్గీ ఆర్డర్స్ ఇటువంటివన్నీ కూడా యావరేజ్ ఒక 8,000 రూపాయలు మనం పెంచుకుంటే 30 ఏళ్ళలో దాని విలువ 2.8 crore. ఓవరాల్ గా చూస్తే 30 సంవత్సరాల్లో మనం కోల్పోయే డబ్బు ఎంత అని అంటే 36 కోట్లు. మన కంటికి కనిపించకుండా ఒక చిన్న అప్గ్రేడ్ మనకి తెలియకుండా మన లైఫ్ లో ఒక బేస్ లైన్ గా మారిపోతుంది. ఆ బేస్ లైన్ గా మార్చడం వల్ల ఈ 36 కోట్ల వెల్త్ పోవటమే కాదు, మనం ఒక కట్టు బానిసగా మారిపోతూ ఉంటాం. మీకు ఒక విషయం తెలుసా, ఒక ఎంప్లాయర్ కి, ఒక కార్పొరేట్ కి మీ మీద గ్రిప్ రావడానికి ఒకే ఒక్క మాయ, మీ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేయించడం. వాళ్ళ మాయ మీ లైఫ్ లో జరిగేలాగా చూశారు అని అంటే ఇట్స్ ఓవర్. ఈ పియర్ కంపారిజన్ లో మనకు తెలియకుండా మనం అప్గ్రేడ్ చేస్తాం. దట్స్ హౌ మనం బానిసలుగా మిగిలిపోతూ ఉంటాం ఇన్ దిస్ లార్జెస్ట్ డెమోక్రటిక్ నేషన్. సో దీనికి సంబంధించి ఇక నుంచి మనం అట్లీస్ట్ చూడాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటో డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. ఒక అప్గ్రేడ్, హౌస్ అప్గ్రేడ్ అని అంటే మీరు అనుకుంటారు లైఫ్ స్టైల్ పెంచటము అని. నో, మీకు తెలియకుండా ఒక వెల్త్ డిస్ట్రాయర్ కూడా అవ్వచ్చు. అందుకే వెంటనే మీరు ఒక హౌస్ అప్గ్రేడ్ చేసుకోవాలి అనే ఆలోచన రాగానే హౌస్ అప్గ్రేడ్ ఆర్ మొబైల్ అప్గ్రేడ్, వెహికల్ అప్గ్రేడ్, ఎనీథింగ్, జస్ట్ దానికి పెరిగేటువంటి ఆ ఈఎంఐ అమౌంట్ మంత్లీ ఎంత ఉంటుందో దాన్ని మీ వర్కింగ్ అవర్స్ లో క్యాలిక్యులేట్ చేయండి. వర్కింగ్ అవర్స్ లోకి క్యాలిక్యులేట్ చేసి చూస్తే మీకు ఫుల్ పిక్చర్ క్లారిటీ వస్తుంది. అంటే నేను నెలకి యావరేజ్ గా 30,000 రూపాయలు, 25,000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాను అని అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ పర్ మంత్ నేను దానికోసం ఖర్చు పెడుతున్నాను. అట్లా సంవత్సరానికి ఎంత అయింది, 30 ఏళ్లకు ఎంత అయిందో లెక్కేసుకోండి. మీరు అన్ని వర్కింగ్ అవర్స్ డబ్బులు ముందుగానే ఖర్చు పెడితే మరి నా ఫ్యూచర్ కి ఖర్చు పెట్టుకోవటానికి నా దగ్గర కెపాసిటీ ఉందో లేదో ఆలోచించుకోండి. సో వెన్ యూ కన్వర్ట్ యువర్ మనీ ఇంటూ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్, దెన్ మీకు ఇంకా అదర్ కార్నర్ నుంచి మీకు థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే యూ విల్ సీ అదర్ ఎండ్ ఆఫ్ ద కాయిన్ అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద వర్కింగ్ అవర్. ద సేమ్ టైం మనకి ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా ద గోల్డెన్ కేజ్. సో మనకి తెలియకుండానే ప్రొఫెషనల్ డిపెండెన్సీ ఎట్లా మిగిలిపోతుంది. సో బేసిక్ గా మనం ఒక యావరేజ్ డేటాని కంపేర్ చేసి చూస్తే 70% ఆఫ్ ద టేక్ హోమ్ లాక్ అయిపోతుంది, అంటే ఒక బేస్ లైన్ ఎక్స్పెన్స్ గా మిగిలిపోతుంది. ఇదే గోల్డెన్ కేజ్ లాక్. సో మీ గోల్డెన్ కేజ్ అనేది ఎంత పర్సంటేజ్ తో లాక్ అయిందని చెక్ చేసుకోండి. మీకు వచ్చేటువంటి ఆ బేస్ శాలరీలో 50% లాక్ అయిందా, 70% లాక్ అయిందో చెక్ చేసుకోండి. వెన్ యూ హ్యావ్ 70% ఆ బేస్ లైన్ అనేది ఫిక్స్ అయి ఉంటుందో మీరు ఏ చిన్న రిస్క్ తీసుకొని కూడా, అంటే మీకు అవకాశం లేదు ఇంకా అక్కడ వర్క్ చేయడం అనవసరం, అది ఇబ్బంది, వాడు శాలరీ ఇస్తున్నాడు కానీ దాని వల్ల నాకు ఇంకా ఎక్కువ కోల్పోతున్నాను తెలియకుండానే అని తెలిసినా మీరు అవసరమైతే వేరే కంపెనీకి షిఫ్ట్ చేసుకునే సిచ్యువేషన్ లో నెట్టబడుతుంది. దానికి కారణం ఏంటి, బేస్ లైన్ ఎక్స్పెన్స్ అనేది ఎక్కువగా ఉండడం. అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు మారుతున్నటువంటి ఈ సినారియోస్, ఏఐ యాక్సలరేషన్ పెరుగుతోంది, హెడ్ కౌంట్ తగ్గిపోతుంది ఐటీ కంపెనీస్. ఇట్ జస్ట్ నాట్ ఇన్ ఐటీ కంపెనీస్, ఎవ్రీ సెక్టర్ హెడ్ కౌంట్ తగ్గిపోతుంది. సో దీని వల్ల మీ జాబ్ కి ఏదైనా ఇంపాక్ట్ అయితే మీ పరిస్థితి ఏంటి? సాడ్ రియాలిటీ ఏంటి అంటే గట్టిగా 2 నెలల సర్వైవల్ ఎక్స్పెన్సెస్ కి సరిపడే డబ్బులు కూడా ఎవరి దగ్గర జేబుల్లో లేవు. దట్ ఈస్ ద రియాలిటీ. ఇప్పుడు మాట్లాడేది అంతా కూడా రియల్ డేటా, ఇదంతా కూడా రియల్ డేటా. సో బేసిక్ గా ఈ మాత్రం డబ్బు కూడా మీ జేబులో లేకుండా మీ బేస్ లైన్ ఎక్స్పెన్సెస్ ని పెంచుకుంటూ వెళ్తున్నారంటే అది 2026 ఏ యాక్సలరేషన్ పీరియడ్ లో మీ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. సో దట్ ఈస్ ద రీజన్ వి ఆల్వేస్ సే కంగారు పడకండి. మీకు శాలరీ అనేది పెరిగింది అని అంటే
అందులో మీ పెరిగిన శాలరీలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 జీతం వస్తుంది. మీ ₹1,00,000 శాలరీ మీకు ఇప్పుడు ఒక 10,000 ఇంక్రిమెంట్ ఆర్ 20,000 ఇంక్రిమెంట్ వచ్చింది. సీ దట్ ఫస్ట్ 70% ఆఫ్ ద ఇంక్రిమెంట్ అమౌంట్ గోస్ టు ద ఇన్వెస్ట్మెంట్స్. నేను మీ బేస్ లైన్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోమని చెప్పట్లేదు. ఏదైతే మీకు శాలరీ హైక్ వచ్చిందో దాంట్లో 70%ని ఇన్వెస్ట్మెంట్కి డైవర్ట్ చేయండి. అండ్ ఆ తర్వాత వాల్యూ బేస్డ్ స్పెండింగ్ వైపుగా ఎక్కువగా ఆలోచించండి. బిఫోర్ అప్గ్రేడింగ్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు ఆస్క్ 2 క్వశ్చన్స్ ఇన్ యువర్ లైఫ్. ఇది నాకు ఒక టెంపరీ జాయిన్ ఇస్తుందా, నేను దీన్ని తీసుకున్న తర్వాత నాకు తర్వాత కూడా వాల్యూ యాడ్ చేస్తుందా నా లైఫ్ కి, ఒక 6 months వాడిన తర్వాత కూడా నా లైఫ్ మీద ఒక వాల్యుబుల్ స్పెండింగ్ లాగా ఉంటుందా అన్నది ఆలోచించుకోండి. ఆ తర్వాత ఎగ్జైట్మెంట్ పోతుంది అని అంటే వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ స్పెండింగ్ మనీ? లైఫ్ లాంగ్ మీకు అది మీకు అదొక నీడ్ లాగా ఉంటుంది అంటే దెన్ yes. సో వాల్యూ బేస్డ్ స్పెండింగ్ అంటే అర్థం చేసుకోండి. 6 months తర్వాత కూడా మీకు ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది అంటే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ స్పెండింగ్ దేర్. అండ్ ఆల్వేస్ ట్రై టు ల్యాక్ ద లగ్జరీ. మీకు సాలరీ హైక్ వచ్చిన వెంటనే దానికి సరిపడా ఎక్స్పెన్సెస్ పెంచుకోకండి. ఒక 2 years టైం ఇవ్వండి. ఈ 70% ఆ 2 years టైం ఏదైతే చెప్పానో ఫస్ట్ రూల్, 70% ఆఫ్ యువర్ సాలరీ హైక్ ఏదైతే వచ్చిందో మీకు, సాలరీ హైక్ లో 70% ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అది ఇన్వెస్ట్ చేసిన తర్వాత 2 years తర్వాత మళ్ళీ కూర్చొని మీ డెసిషన్ ని రీవిజిట్ చేయండి. మీకు అప్పుడుండే థాట్ ఇప్పుడు కూడా ఉంది అని అంటే దెన్ యూ కెన్ టేక్ ఎ కాల్. బట్ ఎప్పుడైతే ముందే జంప్ అయిపోతారో ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అప్పుడే మీరు మీ జీవితంలో ఎదుర్కొంటారు. అసలు నిజంగా ఇప్పుడు మీరు చేసే సేవింగ్స్ అసలు మీ లైఫ్ కి సరిపోతాయా లేదా అన్న దాని గురించి కూడా ఇక్కడ చిన్న ఇంజనీరింగ్ వర్క్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఖర్చు ఒక ₹40,000 ఉందనుకోండి. మీ దగ్గర అట్లీస్ట్ ఒక 1.4 crores 1.5 crores రిజర్వ్ క్యాష్ ఉంటే దెన్ యూ ఆర్ కంఫర్టబుల్. లేదు ఒక 80,000 ఎక్స్పెన్స్ ఉంది అని అంటే 3 కోట్లు ఉంటే యూఆర్ కంఫర్టబుల్. లేదు ఒక 1,50,000 ఎక్స్పెన్సెస్ ఉన్నాయని అంటే కనీసం ఒక 5.5 కోట్లు ఉంటేనే మీరు కంఫర్టబుల్. సో వీటి వైపు చూసుకుంటూ మీరు లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసుకోండి. మీకుండే ఖర్చులకి తగ్గట్టుగానే మీ దగ్గర సేవింగ్స్ ఉన్నాయా అది చూసుకుంటూ మీ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అనేది పెట్టుకోండి. సో ఇక్కడ ఒక చిన్న టూల్ కిట్ ద్వారా మనము ఏ విధంగా మన సేవింగ్స్ ఇంక్రీజ్ చేసుకోగలుగుతాం అన్న దాన్ని ఇందాక నేను చెప్పాక జస్ట్ ఒక ₹18,000 ఇట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ యూ 6.4 crores in the next 30 years with 12% CAGR, which is almost 6.5 working years almost. మీరు డబ్బులు ఏవైతే కోల్పోతున్నారో 18,000 చొప్పున ఓవరాల్ గా క్యాలిక్యులేట్ చేస్తే 6.5 years. సో ఎట్ ద సేమ్ టైం నేను ఇందాక చెప్పినటువంటి మ్యాథ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 లక్షల ప్యాకేజ్ యాన్యువల్లీ ఉంది, కరెంట్ ఏజ్ 30 అనుకుందాం. మీకు యాన్యువల్ ఇంక్రీజ్ ఎర్లీ ఏజ్ కాబట్టి ఐటీలో ఉండే వాళ్ళకి 10% సాలరీ హైక్ వస్తుంది అని అనుకుంటే ఇఫ్ యూ ఇన్వెస్ట్ 70% ఆఫ్ యువర్ హైక్ అమౌంట్, నేను మొత్తం మాట్లాడట్లేదు, మీరు ఇంతకుముందు చేసే ఎస్ఐపీలు నాకు అనవసరం, 70% ఆఫ్ ఓన్లీ యువర్ హైక్ అమౌంట్ విత్ 12% CAGR తో ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటైర్ అయ్యే టైంకి మీ సాలరీ యాన్యువల్ ప్యాకేజ్ కుడ్ బి సమ్వేర్ అరౌండ్ 2.3 crores. నేను టూ మచ్ ఎగ్జాగరేటెడ్ గా అనిపించచ్చు. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అండ్ యూఆర్ స్టిల్ వర్కింగ్ ఇన్ లైన్ లోనే ఉన్నారు అని అనుకుంటే ఆ టైంకి ఇప్పుడుండే సాలరీస్ తో కంపేర్ చేయకండి. ఇన్ఫ్లేషన్ పెరిగే కొద్ది సాలరీ హైక్స్ కూడా వేరే ఉంటాయి. సో ఆ టైంకి కనుక సరే ఓకే రేవంత్ టూ మచ్ గా చెప్తున్నారు, కన్జర్వేటివ్ గా మాట్లాడు, 5% కి పోదాం కదా, 5% ఓకే, అలా 6% కి పోదాం యాజ్ పర్ ఇన్ఫ్లేషన్. ఓకే 81 lakhs ప్యాకేజ్ ఉందని అనుకుందాం. జస్ట్ 70% మీరు సాలరీ హైక్స్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే యూల్ హ్యావ్ 18 crores ఇన్ నెక్స్ట్ 30 years. ఒకవేళ నేను 70% నేను చేయలేను, నేను మహా అయితే 10% హైక్ చేస్తాను అని అంటే యూల్ హార్డ్లీ హ్యావ్ 2 crores. సీ ద డిఫరెన్స్, ఎక్కడ 2 crores ఎక్కడ 18 crores. సో మీకు వచ్చే సాలరీ హైక్ లో మెజారిటీ ఆఫ్ ద సాలరీ హైక్ పోర్షన్ ఇన్వెస్ట్మెంట్ లోకి తీసుకెళ్ళాలి, ఒక రెగ్యులర్ ఎస్ఐపి మోడ్ లోకి. ఎప్పుడైతే ఆ ప్యాటర్న్ ని ఫాలో అవుతారో ద రియల్ చేంజ్ స్టార్ట్ అయిపోతుంది. అరే ఇప్పుడు నాకు వచ్చే జీతం నాకు సరిపోతుంది, ఖర్చు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాను అంటే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. హైక్ నుంచి వచ్చే 70% ఇన్వెస్ట్ చేస్తే దెర్ ఇస్ అ వెరీ బిగ్ గేమ్ ఇన్ ఫ్రంట్ మనకి. సో ఈ విధంగా మీ ఫైనాన్షియల్స్ ని బేస్ లైన్ ఎక్స్పెన్సెస్ పెరగకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తారని ఈ వీడియో ఎవరెవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ షేర్. థ్యాంక్ యూ.